చాలా సెంటిమెంట్. దాంతో అందరూ పూసుకున్నారు తలకి ఆయింట్మెంట్. కానీ చూసే వాళ్ళకు ఉంటుంది చాలా ఎంటర్టైన్మెంట్. మరి ఆలస్యం ఎందుకు, ప్లీజ్ వెల్కమ్ చమక్ చంద్ర ఆంటీ. ముఖం చూపించుకుంటే డాన్స్ చేయమన్నాను కదా. నాకున్న ఈ రోజు సెంటిమెంట్ ప్రకారం 10:30 నీకు ముఖం చూపిస్తుందన్నా. అన్నావు మరి ఎందుకు చూపించే ఎలక ముఖం దానా? హలో సుబ్బారా, ఎక్కడున్నావు? అదేంటి మీ ఆయన మోహన్ చూపించదంటున్నాడు? ఏం చెప్పంటావు అనసూయ, మా ఆయన పిల్లని నమ్ముడు గాని సెంటిమెంట్ మాత్రం బాగా నమ్ముతాడు. రోజు వీటితో వేగలేక చచ్చిపోతున్నా నేను. ఏమే ముఖం చూపించుకుంటే ఒక కాఫీ ఇవ్వు. మధ్యాహ్నం ఏం వండుతున్నావు? వంకాయ వండుతున్నా. ఏ వంకాయ వండుతున్నావు? ఏ వంకాయ వండడం ఏంటి, ఏదో ఒక వంకాయ వండుతాను. నా గురించి తెలుసు, ఏదో వంకాయ ఎలా ఉంటావు నువ్వు. బెంగళూరు వంకాయ వండు. ఈ రోజు నేను ఈ సమయంలో పండిన పంటనే తినాలి నాకున్న సెంటిమెంట్ ప్రకారం. నీకు అసలు బుద్ధుందా? తాటి చెట్టు పెరిగినట్టు పెరిగావు. అసలు నీకు జ్ఞానం అనేది ఉందా? బెంగళూరులో పండిన వంకాయ తింటావా? ఏ తెలుగు రాష్ట్రంలో పండిన వంకాయ తినవా నువ్వు? ఎందుకు తినాలి? ఎందుకు తినాలి? నాకున్న సెంటిమెంట్ నాకుంటాయి, నాకున్న పద్ధతులు నాకుంటాయి. కోనసీమలో కొబ్బరి చెట్ల పెరిగావు. ఒకటి పద్ధతుల్ని ఒకటి సెంటిమెంట్ ఫాలో అవ్వాలని నీకు తెలీదా? అరే నాకు అర్థం కాక అడుగుతాను. రాత్రి నమ్మకం బాగానే నచ్చుతుంది నీకు, పగులెందుకు నచ్చట్లేదు నమ్మకం నీకు? చీకట్లో నాకు ఏ సెంటిమెంట్లు ఉండవు. అసలు నిన్ను చూస్తుంటే రెండు చెంపలు చెల్లు కనిపించాలనుంది నాకు. కొట్టవే, కొట్టు ఒకసారి. కొట్టాలనుకుంటున్నావా? 10:30 అయిందిదా, ఇంకా ముఖం చూసుకుంటూ మాట్లాడచ్చులే. నాన్సెన్స్. 2 నిమిషాలు వద్యం వచ్చింది. ముఖం పెట్టి ముఖం చూడు. ఇలా ఎంతసేపు చూడాలి? 2 నిమిషాలు చూడొచ్చురా, ఎందుకు తంతురా? వద్యం పోయింది, చాలే ఇంట్లో పో. ఆయన మీ తమ్ముడు ఐరన్ షాప్కి వెళ్ళి బట్టలు తీసుకురామన్నాను, ఏడాడు? అరే బామర్దే బావా బావా, అడ్డంగా ఆకులు కట్టుకున్నావేంటి? అడ్డగడతమకపోడా. నేను ఎక్కడ కట్టుకున్నానక్క? బాబే నా చేత బలవంతంగా కట్టించాడక్క. నా తమ్ముడి చేత ఆకులు కట్టించావేంటి నువ్వు? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం ఆకులు నువ్వు కట్టుకోవాలి. కట్టుకోలేవు కాబట్టి నా బామ్మడి చేత కట్టించా. నీ సెంటిమెంట్ పిచ్చి తగలయ్యా. నీ సెంటిమెంట్ పిచ్చిలో పడి ఆధునిక మానవుని కూడా ఆది మానవుని చేసావు కదరా నువ్వు. మన ఇద్దరు జీవితాలు ఇలా పచ్చగా ఉండాలని చెప్పి మీ ఆ తమ్ముడి చేత ఈ పచ్చటాకులు కట్టించా. ఎందుకో నువ్వు ఎక్కువ మాట్లాడు అనుకో, ఆ పచ్చటాకులు తీసేసి వాడికి పచ్చిమిరపకాయలు కడతాం. మరి చూడు. అక్క నీకు దండం పెడతానక్క, బాబు రెచ్చగొట్టు. మాకు పచ్చిమిరపకాయలు కడితే ఆ మంట నేను తట్టుకోలేనక్క. బాణాల బజారుకు పంపించకపోతే ఆ ఐరన్ షాప్ కి ఏదో వెళ్ళి నువ్వే బట్టలు తెచ్చుకోవచ్చు కదా. ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నేను ఇంటి గడప దాటకూడదు. సెంటిమెంట్ 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 అంటే సెంట్ కొట్టుకున్నట్టుగా ఉండాలి కానీ రాడుతో కొట్టినట్టుగా ఉండకూడదు. ఆయన అంత సెంటిమెంట్ ఏంట్రా నీకు? నీకింత సెంటిమెంట్ ఎందుకుంది? అనుష ఇంకా జబర్దస్త్ లో ఇంకా ఎందుకుంది? రోజా గారు నాగబాబు గారు లెఫ్ట్ హ్యాండ్ లో ఎందుకు కూర్చుంది అంటే ఏం చెప్తాం? కొన్నిటికి కొన్ని లెక్కలు ఉంటాయి. అక్క అక్క మేకలు తిన్నాడు. ఏమైంది తమ్ముడు? కుక్కలు ఏమైనా తరుముకున్నాయా? కాదక్క, మేకలు తరుముకుంటూ అవుతున్నాయక్క. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక మేకను చూసి భయపడ్డానక్క. ఎందుకురా భయం? ఎందుకు భయం? మేకలు ఏం చేస్తాయి? మా అయితే ఆకులు తినేసి వెళ్ళిపోతాయి. బావా ఆకులు తినేసి వెళ్ళిపోతాయా? గోడ కతికించిన పోస్టర్ లాగి పడేసిన తర్వాత ఏం కనపడుద్ది బావా? గోడ కనపడుద్ది. ఆ గోడ కనపడకూడదని భయంతో పరిగెత్తుకుంటూ పదరా తమ్ముడు, అంతా మన కర్మ. పద లోపలికి పద. నీ కర్మ కాదు, నా కర్మ. మొగుడు ఎలాగో ఫాలో అవ్వరు. మొగుడు సెంటిమెంట్ కొద్దిగా ఫాలో అవ్వండి. సరోజా వసాయి, కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? సరోజా, ఓ సరోజా, కొంచెం టీ పౌడర్ ఉంటే ఇస్తావా? పంచదార తీసుకున్నారా? తీసుకున్నామండి. టీ పొడి తీసుకున్నారా? తీసుకున్నానండి. సంతోషం. మా ఇంటికి రాక రాక ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి ఈ రోజు రాత్రి మీరు ఇక్కడే ఉండేసి తెల్లారి వెళ్ళిపోండి. రాత్రి మీ ఇంట్లో ఉండి రేపు పొద్దున్న వెళ్ళడం ఏంటి? ఈ రోజు నాకున్న సెంటిమెంట్ ప్రకారం నా ఇంటికి ఎవరైనా ఆడవాళ్ళు వస్తే ఈ రోజు మా లక్ష్మిగా భావిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని ఈ రోజు నేను ఇంటి నుంచి పంపించాను. లోపలికి వెళ్ళండి. బావా ఆకులు తీసేస్తాను బావా. ఆకులు తీసేస్తే చర్మం తీసేస్తాను ఏమనుకుంటున్నావు? ఆకులు ఎండిపోయి రాలిపోతున్నాయి బావా. రాలిపోతే నీళ్లు కొట్టుకోరా. రాలిపోతున్నాయట, రాలిపోతున్నాయి. నీళ్లు కొట్టుకోవాలా? దరిద్రుడా, పండక్కి బట్టలు పెడతా రా బామర్ది అంటే ఓ ఎగేసుకుంటా వచ్చా. షుగర్ కోసం సారథి ఇంటికి వెళ్ళిన మా ఆవిడ ఇంకా రాలేదేంటి? సులోచన, సారథి మా ఆవిడ ఉందా లోపట? ఉంది. ఒకసారి రమ్మని చెప్పా. రాదు. రాదా? రాదు.
ఏ ఈ రోజు రాత్రి నా ఇంట్లో ఉంటే తెల్లారు వస్తుంది. అయ్యయ్యో మైండ్ ఏమైనా పోయిందా సారథి నీకు? మా ఆవిడ నీ ఇంట్లో ఉండి తెల్లారి రావడం అంటే? ఈ రోజు నా ఇంట్లో మీ ఆవిడ వచ్చినా, అనసూయ వచ్చినా, ఎవరు వచ్చినా నా సెంటిమెంట్ ప్రకారం నా గడప దాటి ఎవరిని బయటికి పంపకూడదు. ఐఎమ్ సేఫ్, ఐ డిడ్ంట్ గో. నీ సెంటిమెంట్ ఏంటో నీ పిల్లల మీద చూపించరా, నా పిల్లల మీద కాదు. అంటే నువ్వు ఆవిడని పంపించిన తర్వాత నేను రోడ్డు పాలైపోవాలా ఆనందరావు? ఎలా తెల్లారు వస్తుంది పా. ఎందుకే పక్కింట్లోకి వెళ్ళకూడదు చక్కెరకి కాఫీకి. టీ పొడి కోసం సారథి ఇంటికి వెళ్ళిన నా భార్య ఇంకా రాలేదేంటి? అంటే మీ ఆవిడ కూడా సారథి ఇంట్లోకి టీ పొడి కోసం వెళ్ళిందా? అవును ఆనందరావు, ఇప్పుడు వాడు మీ ఆవిడని పంపించడు, రేపు పొద్దున్న పంపిస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా అనుకున్నా. అరే మగడా, మా ఆవిడ కూడా ఆడింట్లోనే ఉండరా, ఆడికి ఆ దరిద్రుడికి ఏదో సెంటిమెంట్ ఉందంట. రేయ్ సారథి, రేయ్ సారథి, బయటకు రారా సారథి. అసలే నా సెంటిమెంట్ గురించి మొత్తం వాడికి చెప్పాను, వాడు నీకు చెప్తాడు. ప్రతి అడ్డమైన వాడికి బొట్టు పెట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వాడేంట్రా చెప్పేది? నా సెంటిమెంట్ కోసం 100 మందిని చంపుతా, కానీ నా సెంటిమెంట్ మాత్రం చంపుకోను. వాడంటే ఎలా కత్తి చూపిస్తాడు, మరి దారుణం కాకపోతేను. జనార్దన్ రా, ఈ శారదగాడి వల్ల మనకు అర్థమైన నీతి ఏంటంటే, మన ఇంట్లో ఎప్పుడు 10 కేజీలు పంచదార, 10 కేజీలు టీ పొడి స్టాక్ పెట్టుకోవాలంతే. అంతేగాని ఓసిగా పక్కింటికి వెళ్ళకూడదు. వాడి ఇంట్లో రగులుతుంది మగలిపోతే పాట వినిపిస్తుంది ఏంటి జనార్దన్ రావు? నువ్వు కంగారు పడక ఆనందరావు, నా ఫోన్ రింగ్ టోన్ లే అది. అయినా మన పిల్లల్ని పక్కింటోడింట్లో పెట్టి మనం ఇలా వరండాలో కాపలా పడుకోవడం ఏంటి ఆనందరావు? అయినా నేను మంచి సాంప్రదాయమైన కుటుంబంలో పుట్టాను ఆనందరావు. నేను ఏమైనా జంబలహాట్ కుటుంబంలో పుట్టాను? నేను సాంప్రదాయమైన కుటుంబంలోనే పుట్టాను. ఏమండి ఆయన పడుకున్నారు, వచ్చి తీసుకెళ్ళండి. మిమ్మల్ని ఎవరు రమ్మన్నారే? ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? అబ్బా సార్ ఇంట్లోకి వెళ్ళండి. అది కాదండి, అది కాదు ఇది కాదు, సార్ ఇంట్లోకి వెళ్ళండి. చచ్చినోడా. సారదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయారు. నా కత్తికి పదను ఎక్కువ, నా సెంటిమెంట్ కి విలువ ఎక్కువ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. తెల్లారింది. జనార్దన్ రావు, జనార్దన్ రావు, ఏటారావు పొద్దు పొద్దున్నే నిద్ర ఎలా పట్టింది మీ ఇద్దరికి? నీ భార్య పరాయవాడి ఇంట్లో ఉంటే నీకు నిద్ర ఎలా పట్టింది రా దరిద్రుడా? తెల్లారింది, పద మన ఆవిడని తీసుకొద్దాం. సారథి, సెంటిమెంట్ ఎక్స్టెండ్ అవ్వాలట. మా భార్యని పంపించు. తప్పకుండా పంపిస్తాను. థ్యాంక్ యూ ఆనందరావు, థ్యాంక్ యూ జనార్దన్ రావు. నా సెంటిమెంట్ ని గౌరవించి మీ ఇద్దరు భార్యల్ని ఈ రోజు రాత్రికి నా ఇంట్లో ఉంచినందుకు. యాక్చువల్లీ ఎవరైనా వేరే వాళ్ళ భార్యను రాత్రి వేరే వాళ్ళ ఇంట్లో ఉంచడానికి ఇష్టపడరు. అలాంటి మీరిద్దరు రాత్రంతా మీ భార్యను నా ఇంట్లోనే ఉంచారు చూడు. చంపుతున్నాడు రాత్రంతా. నిజంగా రాత్రి నా ఇంట్లో ఆ రాత్రి మీద బంధు పెట్ట. మొదటి రాత్రి గురించి కూడా అలా ఇప్పుడు మేము గుర్తు తెచ్చుకోలేదురా. ముందు వాళ్ళు పంపించు. ఏమండి రండి. ఇక్కడ సారథి గారు ఎవరండి? నేనే. మొన్న మీరు షాపింగ్ మాల్ లో బట్టలు కొన్నారు కదా? అవును. మా లక్కీ డ్రాలో మీకు 10,000 లాటరీ తగిలిందండి. ఇదిగో చెక్కు. రండి. ఆగండి. మీ ఇద్దరు భార్యలు ఒక రోజు రాత్రే నా ఇంట్లో ఉంటే 10,000 లాటరీ తగిలింది నాకు. 10 రోజులుంటే అదే మీ ఇద్దరు భార్యలు రోజు నా ఇంట్లో ఉన్నారనుకో, నాకు ఎన్ని లాటరీలు తగ్గుతాయి, ఎన్ని బంపర్ లాభాలు వస్తాయి. మీ భార్యని ఇక్కడే ఉంచనివ్వండి. కావాలంటే 10,000 నుంచి 1,000 రూపాయలు మీకు ఇస్తా. 1000 ఇస్తావా? 1,000 ఇస్తా. వీళ్ళు భార్యలు ఉంచమన్నందుకు కొట్టారా, 1,000 ఇస్తానందుకు కొట్టారా వీళ్ళు? ఈ రోజు ఏంటో శుక్రవారం మల్లెపూలు బంతి పూలు కట్టుకోమన్నావు కదా బావా. పర్ఫెక్ట్. నా సెంటిమెంట్ ని ఫాలో అయితే నువ్వు ఒక్కడు వేరా. నా సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఆదివారం కరివేపాకులు కట్టుకోవాలరా. కరివేపాకులే బావా. అవునరా, అది కూడా ఎందుకులే బావా. సోమవారం చింతాకు ఉందిరా. రోజా గారు, బాగుంది మీ సెంటిమెంట్. అది సెంటిమెంటా సాడిజమా అర్థం కానంత పీక్స్ లో ఉంది. మన పండుగని చూస్తే ఎప్పుడు తెలిసిపోతుంది. బలిపశు రెడీగా ఉంది బకరా అని. బాగుంది. బాబు గారు చాలా బాగుంది, గుడ్, మంచి ఎంటైన్ చేశారు.